మొదటిది, ఇశ్రాయేలీలు తప్పు చేసినప్పుడు, పాపము చేసినప్పుడు దేవుడు వారిని శత్రువుల చేతికి అప్పగించాడు. న్యాయాధిపతుల గ్రంథం అంతా ఇదే ఉంటుంది. ఇశ్రాయేలీలు ఎప్పుడు తప్పు చేసినా వారిని దేవుడే కావాలని శత్రువుల చేతికి అప్పగించేవాడు. చాలా విచిత్రంగా ఉంటుంది. స్పెషల్గా అక్కడ రాయబడిన మాట ఏంటంటే, వాళ్ళని చితకబాదారంట. శత్రువులు ఏం చేశారంట? చితకబాదారంట. చూడండి 10వ అధ్యాయం 8వ వచనంలో, చిత్తగొట్టారంట. 7వ వచనం కూడా చదవండి బ్రదర్. ఆరో వచనంలో ఏముంటుందంటే, వాళ్ళు యెహోవాను విడిచిపెట్టి ఇశ్రాయేలు యెహోవా సన్నిధిని మరలా దుష్ప్రవర్తనులైరి. అందుకే దేవుడు ఫిలిష్తీయుల చేతికి, అమ్మోనీయుల చేతికి వారిని అప్పగించాడు. దేవుణ్ణి విడిచిపెట్టి, దేవుని సేవను విడిచిపెట్టి వేరే దేవతలను, వేరే దేవుళ్ళను వాళ్ళు పూజించినందుకు దేవుడు ఏం చేశాడు? అమ్మోనీయులకు, ఫిలిష్తీయులకు అప్పగించాడు. అప్పగిస్తే వాళ్ళు ఏం చేశారు? చితగొట్టారు. ఒక ప్రశ్న, దేవుడు మనల్ని మన శత్రువులకు అప్పగిస్తాడా? మన శత్రువుల నుంచి కాపాడాలి కదా. దేవుడు అంటే ఎవరు? మన శత్రువుల నుంచి మనల్ని కాపాడాలి కదా. మడికి ఈ దేవుడు ఏంటి వెరైటీగా ఉన్నాడు? ఈ దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి మన శత్రువుల చేతికి అప్పగించి మనల్ని చితగొట్టిస్తున్నాడు. వై ఇట్ ఈజ్ హ్యాపెనింగ్ లైక్ దిస్? ఎందుకు ఇలా జరుగుతుంది? దెర్ ఈజ్ ఏ రీజన్. కారణం ఉంది. కారణం లేకుండా దేవుడు ఏది చెయ్యడు. ఆయనేమి రాయి, రప్ప, చెట్టు, పుట్ట కాదుగా. వాటికి చెవులున్నా వినబడవు, నోరున్నా మాట్లాడు, చేతులున్నా పని చేయవు. కానీ మనం ఆరాధించే దేవుడు జీవము కలిగిన దేవుడు. ఆయన ఏది చేసినా కూడా ఒక పద్ధతి ప్రకారం చేస్తాడు. పక్కాగా అక్కడ రాయబడి ఉంది 6వ వచనంలో, వారు యెహోవాను విసర్జించారు, ఇతర దేవతలను అనుసరిస్తున్నారు, సేవ మానేశారు. దేవునికి కోపం వచ్చింది. మన దేవునికి ప్రేమ ఉంటుంది, అట్ ద సేమ్ టైం మన దేవునికి కోపం కూడా ఉంటుంది. కేవలం ప్రేమామయుడు, కరుణామయుడు సినిమా చూసి దేవుణ్ణి అట్లే ఊహించుకోకండి. అదర్ సైడ్ కూడా ఇంకో బొమ్మ ఉంది. క్రైస్తవ్యానికి ఇది అర్థం కావాలి. ఈ రోజున దేవుడు ఎందుకు చులకనయ్యాడంటే, ప్రేమామయుడు కదా ప్రేమిస్తాడులే, కరుణామయుడు కదా కరుణిస్తాడులే, ఏం చేసినా ఏం కాదులే క్షమిస్తాడులే అనేసి దేవుని భయం సరిగా లేక వాళ్ళకిష్టం వచ్చినట్లు బ్రతికి మళ్ళా వచ్చి ప్రభువా సహాయం చేయి, క్షమించు అని ప్రార్థన చేస్తున్నారు. క్షమిస్తాడు వాస్తవం, ప్రేమిస్తాడు వాస్తవం. కానీ ఎప్పుడు? ఆ కింద చూడండి 9వ వచనం. అప్పుడు ఇశ్రాయేలు, మేము నీ సన్నిధిని పాపం చేసి ఉన్నాము, మా దేవుని విడిచి బయలును పూజించి ఉన్నామని యెహోవాకు మొరపెట్టగా
ఆగండి, ఎప్పుడు మొదలుపెట్టారు? చితక దెబ్బలు తిన్నాక, బహుగా మిక్కిలి శ్రమ కలిగినప్పుడు, అప్పుడు దేవుడు గుర్తొచ్చాడు. ఎంత ఎంత అద్భుతంగా ఉంటుంది తెలుసా? ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడతాడు. ఇప్పుడు జనరల్గా చూడండి, వీళ్ళు ఏ దేవుళ్ళను కొలుస్తున్నారు? బయలుదేవతలను, ఇంకేదో పేర్లు ఉన్నాయి కదా, అస్తోరోతు, బయలు, సిరియన్ల దేవతలను, సిదోనీయుల దేవతలను, మోయాబీయుల దేవతలను పూజిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళకి శ్రమ కలిగినప్పుడు ఎవరికి ప్రార్థన చేయాలి? చెప్పాలి మీరు, రేసక్క, ఎవరికి చేయాలి? ఏ దేవతలను పూజిస్తున్నారో, ఏ దేవుళ్ళను పూజిస్తున్నారో వాళ్ళకు మొరపెట్టాలి. మరి వీళ్ళు ఎవరికి మొరపెడుతున్నారు? అమ్మా, ఎవరికి మొరపెడుతున్నారు? దేవునికి మొరపెడుతున్నాడు. అదేంటి? యెహోవా దేవుణ్ణి విసర్జించేశారు కదా, యెహోవా దేవునికి సేవ చేయడం మానేశారు కదా, వేరే దేవుళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు కదా, మరి శ్రమ కలిగినప్పుడు వాళ్ళని వేడుకోవాలి కదా, మళ్ళీ ఈయన్ని గుర్తు చేసుకోవడం ఏంటి? ఇంకోటి ఏంటి తెలుసా? వీళ్ళు మొరపెట్టడం కూడా ఎప్పుడు పెడుతున్నారు? చితక దెబ్బలు తిన్నాక, మిక్కిలి శ్రమ కలిగినప్పుడు అవసరం కోసం వచ్చారు దేవుని దగ్గరికి. ఊరకనే రాలేదు. ఎప్పుడు వచ్చారు? అవసరం కోసం వచ్చారు. దేవుడు ఏమంటాడు చూడండి అక్కడ, మొరపెట్టగా 11 దేవుడు మాట్లాడుతున్నాడు. అలో, ఆల్రెడీ మిమ్మల్ని నేను వీళ్ళందరి చేతిలో నుండి విడిపించా. ఒకప్పుడు ఈ అన్ని చేసి మిమ్మల్ని విడిపించి తిని కదా. అవుట్, గేట్ అవుట్ అన్నాడా? అంటాడా దేవుడు అట్లా? రక్షింపను అన్నాడా? కానీ యేసు అనే పేరుకి అర్థం ఏంటి? మరేమంటున్నాడు? అదేంటి? రక్షకుడు రక్షింపకపోతే ఇంకేం చేస్తాడు? ఆ పేరుకి న్యాయం చేయాలి కదా దేవుడు. రక్షకుడు ఏం చేయాలి? రక్షించాలి. కానీ రక్షకుడు ఏమంటున్నాడు? ఐ విల్ నాట్ సేవ్ యూ, గెట్ అవుట్. నేను రక్షింపను అన్నాడు ఎప్పుడన్నా దేవుడు మీతోని? అంటే బాగుండు ఒకసారైనా. దేవుడికి అన్నీ తెలుసు, గుర్తుపెట్టుకోండి. మన వేషాలు, మన నటనలు, మన యొక్క ఏమంటారు, ఇవన్నీ మనుషుల ముందు పనిచేస్తాయేమో కానీ దేవుని ముందు ఏ మాత్రం పనిచేయవు. చేస్తాయా? ఎందుకంటే మన అంతరంగాన్ని ఎరిగిన దేవుడు. ఇప్పుడు మనం ఇక్కడికి ఎందుకు వచ్చామో ఇక్కడ ఉన్న ఎవరికీ తెలియదు, కానీ మనం ఇక్కడికి ఎందుకు వచ్చామో దేవునికి తెలుసు. అవునా? మనం ప్రార్థన ఎందుకు చేస్తున్నామో ఎవరికీ తెలియదు, కానీ మనం ఎందుకు ప్రార్థన చేస్తున్నామో దేవునికి తెలుసు. మనం ఎందుకు కానుకేస్తున్నామో ఎవరికీ తెలియదు, కానీ ఎందుకు వేస్తున్నామో, ఎంత వేస్తున్నామో దేవునికి ఖచ్చితంగా తెలుసు. ఎందుకంటే ఆయన అన్నీ ఎరిగిన వాడు. అట్లా అనుకుంటే మరి పరిశోధన ప్రార్థన దేవుడు ఎందుకు వినలేదు? రిజెక్ట్ చేశాడా లేదా? ఆయన చేసేది కూడా ప్రార్థనేనా? ఎంత అద్భుతమైన ప్రార్థన చేస్తున్నాడో, సుంకరి కంటే కూడా బెస్ట్ ప్రేయర్ చేశాడు ఆయన. కానీ దేవుడు ఏమన్నాడు? వేస్ట్ ఫెలో అన్నాడు. మనమైతే మురిసిపోయి ఉప్పొంగిపోయి అసలు ఆయన ప్రార్థనని ముందు మనం యాక్సెప్ట్ చేసి, దేవుడు యాక్సెప్ట్ చేయకపోతే ఎందుకు చేయవు ప్రభు అని ఈయన తరపున ధర్నా కూడా చేస్తాం మనం. ఎందుకు? ఉపవాసం ఉంటున్నాడు, దశంభాగాలు ఇస్తున్నాడు, దొంగ కాదు, వ్యభిచారి కాదు, ఇంకీయన ప్రార్థన నువ్వు ఎందుకు వినవు ప్రభువా? ఆ పాపి ప్రార్థన నువ్వు వింటావేంటి, వీని ప్రార్థన వినకపోవడం ఏంటని మనం వాని పక్షంగా ధర్నా కూడా చేస్తాం దేవుని దగ్గర. కానీ దేవుడు అన్నీ ఎరిగినవాడు. అందుకే వీళ్ళొచ్చి ప్రార్థన చేస్తున్నాడు, నేను మిమ్మల్ని రక్షింపను, ఐ విల్ నాట్ సేవ్ యూ. తర్వాత ఏమన్నాడు చూడండి. ఆహా, ఎంత అద్భుతం! అందరు చూడండి ఆ మాట. పోయి మీరు కోరుకొనిన దేవతలకు
మొరపెట్టుకొనుడి. శ్రమకాలంలో మిమ్మల్ని రక్షించునేమో అని ఆ, ఇశ్రాయేలుతో సెలవిచ్చాడు. ఆహా, దేవుని డైలాగులు చూసారా? వీటినే సెటైర్స్ అంటారుగా. దేవుడు ఇట్లా కూడా మాట్లాడతాడు. నా దగ్గరికి వచ్చి ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? మీకు దేవుళ్ళు ఉన్నారుగా, మీకు దేవతలు ఉన్నారుగా, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకోండి. ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని ఏమన్నా రక్షిస్తారేమో. చూసారా దేవుడు మాట్లాడే విధానం? చూసారా? దేవునిలో చాలా కోణాలు ఉంటాయి. మనం ఒక ప్రేమామయుడు కరుణామయుడు సినిమా చూసి ఆయన అట్లనే ఫిక్స్ చేసుకోకూడదు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. నిర్మోహమాటంగా చెప్పాడు, నేను మిమ్మల్ని రక్షించను. మరేంటి ఇప్పుడు పరిస్థితి? సొల్యూషన్ కూడా చెప్తున్నాడు. మీకు దేవతలు ఉన్నారు కదా, మీకు దేవుళ్ళు ఉన్నారు కదా, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకోండి. ఒకవేళ రక్షిస్తారేమో అని ఇశ్రాయేలీయులతో సెలవిచ్చాను. అప్పుడు ఇశ్రాయేలీయులు ఇశ్రాయేలు ఆ, మేము పాపము చేసి ఉన్నాము, ఉమ్, నీ దృష్టికి ఏది అనుకూలమో ఉమ్, దాని చొప్పున మాకు చేయుము, ఉమ్, దయచేసి నేడు మమ్మల్ని రక్షించమని చెప్పి ఉమ్, యెహోవాను సేవింపవలనని ఉమ్, తమ మధ్య నుండి అన్య దేవతలను తొలగింపగా ఉమ్. ఆయన ఆత్మ ఇశ్రాయేలుకు కలిగిన దురవస్థను చూసి సహింపలేకపోయాడు. మళ్ళా దేవుడు కరిగిపోయాడు. ఇంత భారీ డైలాగులు చెప్పి చివరికి ఏమయ్యాడు? మళ్ళా కరిగిపోయాడు. మీరు న్యాయాధిపతుల గ్రంథం చదవండి. ఇశ్రాయేల్ చేసే పని అంతా ఇదే. దేవుడు వచ్చి రక్షిస్తాడా? ఇప్పుడు మళ్ళీ కొంతకాలానికి దేవుణ్ణి విడిచిపెడతారు. దేవుని కోపం వచ్చి శత్రువులకు అప్పగిస్తాడు, వాళ్ళు చితకబాస్తారు. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళకి బాధ వచ్చి ప్రభువా అంటారు, మళ్ళా దేవుడు వచ్చి రక్షిస్తాడు. ఇదే ప్రాసెస్ అంత ఇదే. ఇశ్రాయేల్ మొత్తం ఇదేనండి. దేవునిలో ఒక తండ్రిని చూస్తాం మనం. ఇదంతా చూస్తే మనకేమర్థమైందంటే దేవునిలో ఒక తండ్రిని చూస్తాం. తండ్రి మనసు, తల్లి మనసు దేవునిలో స్పష్టంగా కనబడుతుంది. కోపగించుకుంటారు, కొడతారు, తిడతారు, అన్నం పెట్టరు, మనకు కావలసింది ఇవ్వరు, మాట్లాడరు. కానీ మళ్ళీ కొద్దిసేపటికి మళ్ళీ వాళ్ళే కరిగిపోయి మన బాధను చూసి, మన కష్టాన్ని చూసి మనకు సహాయం చేయడానికి ముందుకొచ్చేవారిగా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. అట్లని మనం తల్లిదండ్రుల యొక్క ప్రేమను చులకనగా చూడొద్దు. అలాగే దేవుని ప్రేమను కూడా మనం చులకనగా చూడొద్దు. నేను తప్పు చేసినా ఏం కావట్లేదుగా, నేను పాపం చేసినా ఏం కావట్లేదుగా, నేను ప్రార్థన చేస్తే దేవుడు వచ్చి రక్షిస్తున్నాడు కదా. మీకు విషయం తెలుసా? ఐగుప్తు దేశములో నుంచి చాలామంది జనాలను దేవుడు బయటికి తీసుకొచ్చాడు. కానీ కొద్ది మందిని మాత్రమే కనాను దేశానికి తీసుకెళ్ళాడు. ఇంకా మీకు చెప్పనా, ఆ తరం వారందరూ చచ్చిపోయేంత వరకు అరణ్యములోనే తిప్పి 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 వారందరూ రాలిపోయేంత వరకు అందులోనే తిప్పాడు. వాళ్ళందరూ రాలిపోయిన తర్వాత వాళ్ళ సంతానాన్ని, నెక్స్ట్ జనరేషన్ని దేవుడు కనానుకి తీసుకెళ్ళాడు. దేవుని కోపం కోపంగానే ఉంటుంది. కోపం కోపమే, ప్రేమ ప్రేమే. కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే. వాత్సల్యం చూపుతారంట ఎట్లా? మరి ఆయనకే సాధ్యం. ఇక ఆయనకు తప్ప ఎవరికి సాధ్యం కాదు అది. ఒకవైపు కోపపడుతూనే ఒకవైపు వాత్సల్యమును చూపే దేవుడు, ఒకవైపు కృప కలిగి ఉండి ఒకవైపు సత్యాన్ని కూడా కలిగి ఉన్న దేవుడు. అందుకే మనం దేవుణ్ణి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కీర్తనల గ్రంథం అంతా కూడా దేవుణ్ణి వెతికేవారు కలరేమో అని దేవుడు చూస్తే దేవునికి ఎవరు కనబడలేదంట. దేవుణ్ణి వెతకడం అంటే ఏంటి? దేవుణ్ణి తెలుసుకోవడం, అన్ని కోణాల్లో దేవుణ్ణి పరిశీలించడం. దేవుడు ఏ సమయానికి ఎలా ఉంటాడు, ఏ సమయానికి ఎలా రెస్పాండ్ అవుతాడో మన దేవుణ్ణి గూర్చిన అవగాహన మనకు పరిపూర్ణంగా ఉండాలి. కానీ చాలామందికి కొంచెం తెలిసిద్ది అంతే దేవుని గురించి. కొంచెం తెలుసుకుంటారా, ఇంకంతటితో వాళ్ళు సరిపెట్టుకుంటారు. వారి బతుకు దినములు మొత్తం అదే. ఇక వీ హ్యావ్ టు నో అవర్ గాడ్ డైలీ. మన దేవుణ్ణి మనం ప్రతిరోజు తెలుసుకోవాలి.
తెలుసుకోవాలా? నిన్న ఏం తెలుసుకున్నారు మీరు దేవుని గురించి? చెప్పండి అంటే ఏం చెప్తారు? యాడయ్య గారు పడుకోవడమే సరిపోయింది, పని చేసుకోవడమే సరిపోయింది. ఎక్కడండి? కుదరలేదండి. కనీసం లాస్ట్ వీక్లో దేవుని గురించి మీరు ఏం నేర్చుకున్నారు? ఏం తెలుసుకున్నారు దేవుని గురించి కొత్త విషయాలు? యు ఆర్ సో బిజీ ఫర్ నథింగ్. మీరెంత బిజీగా ఉన్నా ఒక మాట గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు దేవుని గురించి కొత్త విషయాలను మనం తెలుసుకోవాలి. దేవుని యొక్క గుణగణాలను తెలుసుకోవాలి. ఏ సమయంలో దేవుడు ఎలా ప్రవర్తిస్తాడు? దేవుని గురించి మోషేకు తెలిసినంతగా ఇంకెవరికి పాత నిబంధనలో తెలియదు. మోషేకు అన్నీ తెలుసు. అందుకే మోషే చాలా ధైర్యంగా ఉంటాడు. ఎందుకంటే మోషే దేవునితో ఎక్కువ సమయాన్ని గడిపిన వ్యక్తి, ముఖాముఖిగా మాట్లాడిన వ్యక్తి. దేవుడే అంటాడు, మోషే నా స్నేహితుడు, నమ్మకస్తుడు, నేను ఈయనతో ముఖాముఖిగా మాట్లాడతాను. అందరితో దర్శనాల ద్వారా, స్వప్నాల ద్వారా మాట్లాడితే మోషేతో నేను డైరెక్ట్గా మాట్లాడతాను. సో నేను మీకేం చెప్పాలనుకుంటున్నానంటే, దేవుని దగ్గర మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మన పరిస్థితిని మొత్తం గమనిస్తూ ఉంటాడు. పైకొకలాగా లోపటొకలాగా ఉన్నాం అనుకోండి, దేవుని దగ్గర అది చేయదు. దేవుడు మనకు నిజంగానే కొన్నిసార్లు సహాయం చేయడు. ఎందుకు చేయాలి? దేవుడు నీకు ఎందుకు చేయాలి? దేవుడు నీకు సహాయం చేయాలి అంటే దేవునికి తగినట్లుగా మనం ఉండాలి. దేవుడు కోరుకున్నట్లుగా మనం ఉండాలి. దావీదు అంటాడు, నేను ఆయనకి ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను. ఎందుకు తప్పించిందంట? ఎస్. ఇశ్రాయేలీయులు అసలు నాకు పెద్ద ఆశ్చర్యం ఏంటంటే, అంతకాలం దేవునితో ప్రయాణం చేసి దేవుడేంటో వాళ్ళకి అర్థం కాలేదు. ఈ రోజున క్రైస్తవుల పరిస్థితి కూడా అట్లనే ఉంది. దే ఆర్ సో సీనియర్ మోస్ట్ బిలీవర్స్, బట్ దే డోంట్ నో అబౌట్ గాడ్. చాలా సీనియర్స్ కానీ దేవుని గురించి వాళ్ళకి తెలిసింది చాలా తక్కువ. నేటి సంఘాన్ని చూస్తే ఇశ్రాయేలులే గుర్తొస్తారు నాకు. దేవునితో చాలా కాలం ప్రయాణం చేసిన తర్వాత కూడా సనగటం, గుణగటం, అబద్ధాలు, కొట్లాటలు, వ్యభిచారాలు, విగ్రహారాధన. చెవులార విన్నారు దేవుని స్వరం, కనులార చూశారు దేవుని కార్యాలు, అయినా విగ్రహారాధన మానలేదు, సనగటం మానలేదు, గుణగటం మానలేదు, సేవకునికి వ్యతిరేకంగా లేవడం మానలేదు. మరి ఏం నేర్చుకున్నారు వాళ్ళు? ఏం తెలుసుకున్నారు వాళ్ళు? సరే వాళ్ళంటే అంటున్నారు, వదిలేయండి. మరి మన సంగతి ఏంది? మనం ఎంతకాలమైంది ప్రభువుని నమ్ముకొని? ఎంతకాలమైంది ప్రభు దగ్గరకు వచ్చి? ఎంతకాలమైంది మనం ప్రభువుకి మన జీవితాలు సమర్పించి? ఇంతకాలంలో ప్రభు నీకేం అర్థమయ్యాడు? అర్థమయ్యాడు ఏమన్నా? అవలేదా? మరి ఎప్పుడు అవుతాడు? ఇంకెంతకాలం బతుకుతారు అనుకుంటున్నారు మీరు? గ్యారెంటీ ఉందా మీ జీవితానికి? ఇయాలో రేపు అన్నట్లేదా? ఈ వాతావరణం, ఈ జ్వరాలు, ఈ నొప్పులు ఇవన్నీ చూస్తుంటే ఎట్లుంది పరిస్థితి? ఏ దినమో తెలియదు జీవితాంతం అట్లే ఉందిగా. అట్లే ఉందా లేదా? మరి ఇంకేంటి? గ్యారెంటీ ఎవరికీ లేదు. అందుకే సమయం ఉండగానే మనం ప్రభువు గురించి ఎక్కువ తెలుసుకోవాలి, దేవుని గురించి ఎక్కువ ఎరగాలి. దేవుని ప్రేమను, దేవుని కరుణను, అట్ ద సేమ్ టైం దేవుని కోపాన్ని, దేవుని ఉగ్రతను కూడా మనము ఎరగవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక ఆయన, ఇదే మొదటి అధ్యాయంలో చూడండి,
అధోని. మొదటి అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం 6-7 వచనాలు చూడండి అయ్యా. అదోని ఆ, విజయుడు పారిపోగా ఆ, వారు అతని తల్లిని పట్టుకొని ఆ. అతని కాలు చేతులు బొటనవేళ్లను కోసివేసి ఎవరిని అమ్మా ఎవరు? అదోని అనే ఆయన బెజేకు పారిపోగా వారు అతన్ని తరిమి పట్టుకొని అతని కాలు చేతుల బొటన వేళ్లను కోసివేసిరి. పోలీస్ స్టేషన్లో చేస్తారనుకోండి ఇట్లాంటివన్నీ. కాళ్ళు చేతులు కాదు కోసేసింది, ఏంటి? కాళ్ళు చేతుల బొటన వేళ్ళు అంటే ఏంటి? ఇవి కదా, ఇవేనా బొటన వేళ్ళు అంటే? ఈ రెండు కాళ్ళకుండేవి రెండు, వాటిని ఏం చేశారంట? ఎట్లుంటుంది కోసేది? ఎట్లుంటుంది? అక్కడేమో చితకబాదారు, ఇక్కడేమో కోసేస్తున్నారు. ఎందుకు అలా జరిగిందో తెలుసా అండి? ఎందుకు అలా జరిగిందో తెలుసా? నెక్స్ట్ వచనంలో ఉంటుంది. 7వ వచనం. అప్పుడు అదోని తమ కాళ్ళు చేతుల బొటన వేళ్ళు కోయబడిన 70 మంది రాజులు నా భోజనపు బల్ల క్రింద ముక్కలు ఏరుకొనుచుండిరి. నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలమిచ్చెననెను. ఏంటంటే విషయం అర్థమైంది మీకు? ఈయనంట 70 మంది రాజుల కాళ్ళు చేతుల బొటన వేళ్లను కోసేశాడంట. అందుకే ఈయన కాళ్ళ చేతుల బొటన వేళ్ళు కోయబడ్డాయి. అంతేనా? వై ఆర్ యూ లాఫింగ్? అంతేనా కదా? ఆయనే ఒప్పుకుంటున్నాడు. ఏమంటున్నాడు? అప్పుడు అదోని బెజేకు తమ కాళ్ళు చేతుల బొటన వేళ్ళు కోయబడిన 70 మంది రాజులు నా భోజనపు బల్ల క్రింద ముక్కలు ఏరుకొనుచుండిరి. నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాడు. ఆయన కోశాడు కాబట్టి ఈయనకు కూడా కోయబడ్డాయి. ఇంకా కీర్తనల గ్రంథంలో దేవుడు ఒక భయంకరమైన మాట వాడతాడు చూడండి. నేను నిన్ననే చదివినట్టున్నా దాన్ని. హా, 68వ కీర్తన అందరూ చదవాలి అది. ప్లీజ్ ఓపెన్ యువర్ బైబుల్స్ టు 68th Psalm 21వ వచనం. దేవుడు నిశ్చయముగా ఆ, మన శత్రువుల తలను పగలగొట్టును. ఆ, మానక దోషములు చేయువారి వెనుకలు గల ఆ, నడినెత్తిని ఆయన పగలగొట్టును. నిశ్చయముగా, ఇక తిరుగులేదు. హలో, కొత్త కొత్త కోణాలు ఉన్నాయి దేవుని గురించి. మరి ఊకే ప్రేమ, దయ, కరుణ అని చదువుకుంటే కష్టం. ఇట్లాంటివి కూడా చదవాలి. నిశ్చయముగా. మళ్ళీ చదవయ్యా మంచిగా. దేవుడు నిశ్చయముగా తన శత్రువుల తలల పగలగొట్టును. శత్రువుల పగలగొడతాడు. ఓకే, ఇప్పటి నుంచి చదివేది ఇంపార్టెంట్. మానక దోషములు చేయువారి వెంట్రుకలు గల నడినెత్తిని. అంతే. ఎవరు పగలగొడతారంట? ఏం పగలగొడతారంట? ఇక్కడ కొడతారంట. జాగ్రత్త. మరి దేవునితో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునితో చాలా జాగ్రత్తగా ఉండాలి. మానక దోషములు చేశారా, అయిపోయినట్టే. 1, 2, 3 ఇంకా అంతకంటే ఎక్కువ ఉంటుంది. పొద్దాక చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటే ఇక దేవునికి కూడా ఏం పని లేదేంటి పొద్దాక మిమ్మల్ని క్షమించుకుంటూ వెళ్ళిపోవడానికి? మన దేవుడు మనలాంటి వాడు కాడు, గుర్తుపెట్టుకోండి. మన దేవుడు మనలాంటి వాడు కాడు. ఇంకొక మాట ఉంటుంది తెలుసా? నాలుకను కోసి వేస్తాడంట. చదువుతారా? అది కూడా కీర్తనలోనే ఉంటుంది. అదొక్కటి చూసి ముగించేద్దాం.
39 అనుకుంటా, చూడండి. అది కాదనుకుంటా తల్లి. నాలుకను కోసి వేస్తాననే మాట ఉంటుంది. సామెతలు కాదమ్మా, కీర్తనలోనే ఉంటుంది. సరే, దొరకకపోవచ్చు, ఇది ఉండాలి, కాతే టయానికి దొరకవుగా ఇవన్నీ. సో దేవుని గురించిన అవగాహన. ఓకేనా, టైం అయిపోయింది. ఐ విల్ క్లోజ్. ఈరోజు కొత్త విషయాలు విన్నారా మీరు? చాలా విన్నారా లేదా? చితక్ కొడతారు శత్రువులకు అప్పగిస్తే. తర్వాత ఏంటి? నడినెత్తిని పగలు కొడతాడు దేవుడు. ఇంకోటి ఏంటి? బింకములాడు పెదవులను నాలుకను ఆయన కోసి వేస్తాడనే మాట ఉంటుంది. అవునండి, మనం ఎలాగైతే పిల్లల్ని ప్రేమించేటప్పుడు ప్రేమించి శిక్షించేటప్పుడు శిక్షిస్తామో మన దేవుడు కూడా అంతే. నువ్వేం చేసినా చూస్తూ ఊరుకునే దేవుడు కాడు. హి వాజ్ నాట్ ఏ బ్లైండ్, గుడ్డోడు కాదు కదా. మన దేవుడు చూచే దేవుడు, చూచుచున్న దేవుడు. ఆకాశము నుండి నరులను చూస్తున్నాడు, పరిశీలన చేస్తున్నాడు. నేనేం చేస్తున్నాను, మీరేం చేస్తున్నారు, దేవునికి అంతా తెలుసు. తేడా వచ్చిందనుకోండి, ఎవరికి ఇవ్వాల్సిన, చెప్పారుగా, వాని వాని క్రియల చొప్పున దేవుడు వానికి ప్రతిఫలం ఇస్తాడు. మంచి క్రియలను బట్టి అయినా చెడ్డ క్రియలను బట్టి అయినా. ప్రసంగి చెప్తాడుగా, కంక్లూజన్ అదే ఆయన చెప్పేది. ఒరే, నేను తెలుసుకున్నది ఒకటేరా, ఆయన విమర్శ చేయనప్పుడు మంచిదాన్నైనా చెడ్డదాన్నైనా ఆయన తీర్పులోకి తీసుకొని వస్తాడు అని చెప్తాడు. కాబట్టి దేవుడు మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన ఆలకిస్తాడు ఖచ్చితంగా. ఎప్పుడు? మనము దేవుడు చెప్పినట్లుగా ఆయన ఆజ్ఞల ప్రకారం బ్రతికినప్పుడు. కీర్తన గ్రంథములోనే నేను నిన్ననే చదివాను ఆ మాట, ఉంటారు చూడండి, ఆ మాట చూడండి. అరవై 66:18. అంతే, ఇంకేం లేదు. ఏ వ్యక్తి అయితే తన హృదయములో పాపమును లక్ష్యము చేస్తాడో వారి ప్రార్థన దేవుడు వినడు. ఇట్స్ వెరీ క్లియర్. పాపములో ఉన్నప్పుడు, పాపములో బ్రతికినప్పుడు, పాపములో జీవించినప్పుడు ప్రభువు మనల్ని కనికరించి ఏం చేశాడు? రక్షించి మన పాపాలన్నీ క్షమించి మనల్ని నీతిమంతులుగా చేశాడు తన శిలువ రక్తము ద్వారా, శిలువ త్యాగము ద్వారా. ఇప్పుడు ఎందుకు మనల్ని నీతిమంతులుగా చేశాడంటే మనము నీతిమంతులుగా బ్రతుకుతామని, మళ్ళా పాపములోకి వెళ్తామని కాదు. పాడైపోయిన మనల్ని బాగు చేసింది ఎందుకు? మళ్ళీ పాడైపోకుండా ఉండడానికి. మళ్ళా నువ్వు పాడైపోతానంటే ఇంకా నిన్ను బాగు చేయడం ఎందుకు? ఓకేనా? సో ప్రభువు మనల్ని నీతిమంతులుగా చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. మనము నీతిమంతులుగానే ఉండాలి. మన నీతిని కాపాడుకోవాలి, మన పరిశుద్ధతను కాపాడుకోవాలి. వాళ్ళు విగ్రహారాధన చేశారు దేవుణ్ణి విడిచిపెట్టి. అందుకే అక్కడ ఉంది, అక్కడ వాళ్ళు వారి విగ్రహాలన్నీ తీసేశారంట. ఎప్పుడు 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 కరుణించాడు దేవుడు? ఎప్పుడు కరుణించాడు? ఒరకనే కరుణించాడా? లేదు లేదు. 10వ అధ్యాయములో ఆ చివరి వచనాల్లో
ఆ, ఆ. దేవుణ్ణి సేవించాలని అనుకోని ఏం చేశారు? ఆ విగ్రహాలన్నీ పెట్టుకొని దేవుణ్ణి సేవించాలా? ఏం చేశారు? అవన్నీ తీసేసుకున్నారు. అట్లనే మన జీవితంలో కూడా దేవునికి నచ్చనివి ఏవైతున్నాయో, దేవునికి ఇష్టము లేనివి ఏవైతున్నాయో అవన్నీ మీరు లిస్ట్ అవుట్ చేసి వాటన్నిటిని రిమూవ్ చేసుకోండి. మీరు పిలిస్తే పలుకుతాడు దేవుడు. దిస్ ఈజ్ ట్రూ. దేవునికి ఇష్టము లేనివన్నీ లిస్ట్ అవుట్ చేసి వాటిని మీ హృదయములో నుంచి రిమూవ్ చేసుకుంటే మీరు పిలిస్తే పలుకుతాడు దేవుడు. లార్డ్ అనగానే ఎస్ హియర్ ఐ యామ్ అంటాడు ఆయన. ఎలాగైతే దేవుడు వచ్చి సమూయేలుని పిలిస్తే ఇదిగో ఇక్కడ ఉన్నాను నీ దాసుడు ఆలకించుచున్నాడు అన్నట్టుగా మనం కూడా దేవునికి ఇష్టానుసారంగా మన ప్రవర్తనను కనుక మనం కాపాడుకోగలిగితే దేవుడు మనం పిలిస్తే పలుకుతాడు. పలకడంటారా? జీవము కలిగిన దేవుడు అండి. మనకు ఆయన దూరంగా ఉండే దేవుడు కాడు, మనకు దగ్గరగా ఉన్నట్లుగా. ఏ దేవుడు ఎవరికి దగ్గరగా ఉన్నాడంటాడు కీర్తన గ్రంథంలో. మన దేవుడే మనకు చాలా సమీపముగా ఉన్నాడు. ఉన్నాడా లేదా? ఖచ్చితంగా ఉన్నాడు. ఏలియా చేసిన ప్రార్థన ఎంతసేపు? బయలు దేవతల ప్రవక్తలు చేసిన ప్రార్థన ఎంతసేపు? ఏలియా చేసిన ప్రార్థన ఎంతసేపు? వాళ్ళు ఉదయం నుంచి మధ్యాహ్నం సాయంత్రం దాకా అరుస్తూ ఉన్నారు, కేకలేస్తూ ఉన్నారు, కోసుకుంటా ఉన్నారు. ఈజ్ దేర్ ఎనీ వాయిస్? నో, ఏ శబ్దం లేదు. కానీ ఏలియా టైం వచ్చిన తర్వాత పడిపోయిన ఆ బలిపీఠమును మరలా బాగు చేసి 1 minute ప్రేయర్ అన్నమాట. అది 1 minute కూడా ఇంకా తక్కువే ఉంటుంది. ఆకాశము నుంచి అగ్ని దిగి నీళ్ళల్లో ఉన్న మాంసాన్ని కట్టెలను కాల్చివేసింది. పలకలేదా దేవుడు? ఏలియా దేవుడు మన దేవుడు కాడా? అవునా కాదా? ఏలియా దేవుడు వేరే, మన దేవుడు వేరేనా? ఏలియా దేవుడు మన దేవుడు ఒకడే. మరి ఏలియా ప్రార్థన చేస్తే ఎందుకు ఆకాశములో వర్షం ఆగిపోయింది? మరలా ఏలియా ప్రార్థన చేస్తే ఎందుకు వర్షం వచ్చింది? యెహోషువ ప్రార్థన చేస్తే ఎందుకు సూర్యుడు చంద్రుడు ఆగిపోయాడు? వారు దేవునికి ఇష్టలు, దేవుని చిత్తానుసారంగా బ్రతికేవారు. మనం కూడా అలా మారాలి. అలా మారినప్పుడు మన ద్వారా కూడా దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. దివ్యాక చెప్పినట్లుగా లోపటంతా పాపాన్ని పెట్టుకొని అపవిత్రతను పెట్టుకొని ఆశీర్వాదాలు రావాలంటే యాడ్ నుంచి వస్తాయి? ముందు అవన్నీ తొలగించుకోవాలి. పాపపు అడ్డుగోడలను ఏం చేయాలి? తొలగించుకున్నప్పుడు ఆశీర్వాదాలు ఆకాశపు తూములు విప్పబడి కుమ్మరించబడతాయంట. ఎప్పుడు? ఆ పాపపు అడ్డుగోడలు మనం తొలగించుకున్నప్పుడు. ప్రైజ్ ది లార్డ్. సో ఆలోచన చేయాలి కొన్నిసార్లు, ఎందుకు మన జీవితంలో మరి మనం దేవుని యొక్క కృపను పొందుకోలేకపోతున్నాం అనే విషయాన్ని ఆలోచన చేసి ఇశ్రాయేలు లాగా మనస్ఫూర్తిగా మనలో ఉన్న వాటిని పూర్తిగా రిమూవ్ చేసుకున్నప్పుడు దేవుని దీవెన మనం పొందుకోగలుగుతాం. దేవుడు అటువంటి గొప్ప కృప మనకు అనుగ్రహించునుగాక. కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేద్దాం.